ఈ ఉదయకాల సమయంలో దేవుడి సన్నిధిలో హాజరైనటువంటి నా తోటి సహోదరులకు సోదరిమణులందరికీ నా వందనాలు చెల్లిస్తున్నాను. నేటి దినాన్ని మనము సంఘములో సభ్యుడివా, సంఘానికి స్తంభానివా అనే ఆలోచనాత్మకమైనటువంటి సందేశాన్ని నేర్చుకుందామండి. ఏంటంటే పాఠం పేరేంటి? సంఘములో సభ్యుడివా, సంఘానికి స్తంభానివా. సంఘానికి కూడా స్తంభాలు ఉంటాయా? సంఘానికి కూడా స్తంభాలు ఉంటాయంటే బిల్డింగ్లకి స్తంభాలు ఉంటాయి. మనందరికీ తెలుసు. ఈ బిల్డింగ్కి 10 స్తంభాలు వేసామండి. స్తంభాలు వేసిన ఇల్లు దిట్టంగా ఉంటుంది, కొంచెం ఆటుపోట్లకు తట్టుకుంటుంది. కొంచెం పగుళ్ళు వచ్చినా ఏదొచ్చినా కానీ పడిపోకుండా నిలబడుతుంది. అందువల్లే ఇప్పుడు కట్టుకునే ఇల్లులన్నిటికీ కూడా అప్పో సప్పో చేసి అందరూ కూడా ఏం చేస్తారమ్మా, కాలమ్స్లు వేసే ఇల్లు కట్టుకుంటున్నారు. పూర్వం అలా కాకుండా మామూలు కట్టేసేవారు, అవి కూలిపోయాయి. అవి 10 ఏళ్ళకే పాడైపోయాయి. కానీ ఇప్పుడు కట్టే ఇల్లులు దాదాపుగా 40-50 సంవత్సరాలు ఉండగలుగుతున్నాయంటే కారణం ఏంటంటే ఈ ఇంటికి స్తంభాలు ఉన్నాయి కాబట్టి. భౌతికమైన ఇళ్ళకి స్తంభాలు ఉన్నట్లుగానే సంఘానికి కూడా స్తంభాలు కావాలండి. సంఘానికి స్తంభాలు ఎవరు అంటే ఎక్కడి నుంచో ఎవరో రారండి. మనమే సంఘానికి స్తంభాలు లాంటి వాళ్ళుగా ఉండాలి. ఒక సంఘంలో 100 మంది ఉండొచ్చు, 50 మంది ఉండొచ్చు. వాళ్ళందరూ స్తంభాలుగా ఉండకపోవచ్చండి. కనీసం ఒక సంఘానికి ఒక 4 ఒక 10 మందో స్తంభముల వంటి వారుగా ఉంటే ఆ సంఘం ఎలా ఉంటుందో మనం బైబిల్లోనే చూడగలమండి. గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 9వ వచనంలో మనం చూస్తే అపోస్తలుడైన పౌలు గలతీయులకు రాసిన పత్రికలో ఆ గలతీ సంఘంతో మాట్లాడుతూ ఉన్నాడండి. 2వ అధ్యాయము 9వ వచనం. రాయబడిన మాట ఏంటంటే, అనగా సున్నతి పొందిన వారికి అపోస్తలుడగుటకు పేతురునకు సామర్థ్యము కలుగు చేసిన వాడే అన్యజనులకు అపోస్తలుడగుటకు నాకును సామర్థ్యం కలుగు చేసినని వారు గ్రహించినప్పుడు స్తంభములుగా ఎంచబడిన యాకోబు, కేఫా, యోహాను అనువారు నాకు అనుగ్రహింపబడిన కృపను కనుగొని మేము అన్యజనులకు తాము సున్నతి పొందిన వారికి అపోస్తలులుగా ఉండవలనని చెప్పి, అక్కడ సున్నతి గురించి మాట్లాడుతూ సంఘానికట స్తంభములుగా ఎంచబడిన వారు అని 3 పేర్లు చెప్తున్నాడండి. ఎవరెవరమ్మా వాళ్ళు? యాకోబు, కేఫా, యోహాను. కేఫా అంటే ఎవరు? పేతురు. పేతురికి మరో పేరు కేఫా. కాబట్టి యేసు ప్రభు వారు ఈ లోకానికి శరీరధరిగా వచ్చినప్పుడు ఆయన ఒంటరిగా సువార్త పని చేయాలని అనుకోలేదండి. చేయాలంటే చేయలేరండి, ఒక్కడు చేయగలరు. ఆయన 3.5 సంవత్సరాలు సువార్త పరిచర్య చేశారట. 3.5 సంవత్సరాలు ఒంటరిగా చేయలేదు. ఆయనకి ఒక 12 మంది టీం కావాలనుకున్నాడు. 12 మంది శిష్యులను సెలెక్ట్ చేసుకున్నారండి. 12 మంది శిష్యులను ఆయన వెనకాతల 3.5 సంవత్సరాలు తిప్పుకొని వారికి ట్రైనింగ్ ఇచ్చారు. ఆ యొక్క 12 మందిలోనూ ఎందరూ స్తంభాలుగా నిలబడగలిగారు? 3. 12 మందిలో 3 మాత్రమే స్తంభాలని పిలువబడ్డారు. మిగిలిన వారి పరిస్థితి ఏంటి అంటే వాళ్ళు ఒక శిష్యులుగానే ఉండిపోయారండి. వాళ్ళు స్తంభాలుగా ఎదగలేకపోయారు. ఈ కాలంలో కూడా మరి మన క్రైస్తవులలో కొంతమందిని చూసినప్పుడు వారు
బాప్తిస్వం పొందిన కొత్తలో ఎలా ఉంటారో వారి చనిపోయే వరకు కూడా వాళ్ళు విశ్వాసపు స్థాయి కానీ, వారి ఆసక్తి కానీ, వారి భక్తి కానీ, వారి ప్రేమ కానీ ఏమాత్రము కూడా పెరగదండి. అంటే వారు వచ్చిన కొత్తలో ఎలా ఉన్నారో వాళ్ళు ముసలైపోయినా, వాళ్ళు పిల్లలు సరిపెట్టేసి వాళ్ళు తాతలైపోయినా, వాళ్ళు చివరికి చనిపోయినా కానీ అంతవరకు కూడా ఎలా ఉంటారండి? ఎలా వచ్చారో అలాగే ఉంటారు. కానీ కొంతమంది మాత్రం సంఘానికి స్తంభాలుగా మారిపోతారండి. సంఘానికి స్తంభాలు అంటే ఒకవేళ ఒక మాటలో చెప్పాలంటే వాళ్ళు లేకపోతే సంఘమే లేదన్నట్టుగా వాళ్ళు ఎలా ఉంటారండి? పాతుకుపోతారండి. వాళ్ళు లేకపోతే మీటింగే లేదు, వాళ్ళు లేకపోతే అసలు ఏ సభ జరగదు. వాళ్ళు ఉండాలి ఖచ్చితంగా, వాళ్ళే చేస్తారండి. పరిచర్య ఎవరు చేస్తారంటే వాళ్ళే చేస్తారు. ధనం ఎవరు ఇస్తారంటే వాళ్ళే ఇస్తారు. ఏమండి? ఏదైనా ఒక కష్టం ఎవరు పడతారంటే వాళ్ళే కష్టం అంతా పడతారు. అలాంటి వాళ్ళ గురించి సంఘానికి స్తంభాలు. మరి ముగ్గురు వ్యక్తుల గురించి మాత్రమే ఎలాగ రాయబడింది అంటే, దేవుడు లేకపోతే యేసుప్రభు వారు పక్షపాతం వల్ల, యేసుప్రభుకి పక్షపాతం ఉందా? యేసుప్రభుకి పక్షపాతం లేదండి. 12 మంది శిష్యులుగా 12 మందిని పిలుచుకొని అందులో ముగ్గురును మాత్రమే స్తంభాలుగా పేరు పెట్టబడినట్టుగా మనం చూస్తున్నాం. అంటే మిగిలిన వారిని ఒకలాగా చూసి ముగ్గురిని ఒకలాగా చూశారు యేసుప్రభు అంటే కానే కాదు. అలా పిలువబడ్డారంటే దానికి కారణం ఏంటంటే వాళ్ళ విశ్వాసం, వాళ్ళ త్యాగాలు, ఏంటండి వాళ్ళ భక్తి, వాళ్ళ ప్రేమ, వాళ్ళ ఆసక్తి. వారి ఆసక్తే వారికి ఆ పేరు తీసుకొచ్చిందండి. ఈరోజు మన నిర్లక్ష్యమే మనకి కూడా చెడ్డ పేరు తీసుకొస్తుంటుంది. మనం కొన్ని సందర్భాల్లో మనకి జిడ్డుగా నిర్లక్ష్యంగా వెళ్ళొచ్చేలే, చర్చికే కదా, అరగంట కదా, లేటు పావుగంటే కదా, మహా అయితే పాటలు అవుతాయిలే, పోని వాక్యమే కదా, పోతే పోద్దులే అని నచ్చితే వెళ్తాం, లేకపోతే అది కూడా మానేస్తాం అనుకుంటే మనము ఎప్పటికైనా చర్చే లోపల ఎప్పటికైనా మనం గుర్తింపబడతామా? గుర్తించబడలేమా? అంటే మనం చచ్చిపోయిన తర్వాత కూడా ఫలానా వాళ్ళు మా సంఘంలో ఉండేవాళ్ళు, వాళ్ళు మా సంఘానికి స్తంభాల వంటి వారు, వాళ్ళు నిలబడబట్టే ఆ రోజు సంఘం కట్టబడింది, వాళ్ళు నిలబడబట్టే అక్కడ సువార్త పరిచర్యలు జరిగాయి, సభలు పెట్టగలిగాము, మీటింగులు పెట్టగలిగాము, ఇలా చేసాం అలా చేశామని మనం చనిపోయిన తర్వాత కూడా మన గురించి ఎవరైనా చెప్పుకోవాలంటే మనం ఎలా ఉండాలండి? ఆ పేతురు, ఆ యోహాను, ఆ యాకోబు అనే ఆ ముగ్గురులాగా ఉన్నప్పుడే మనం కూడా మనకు అలాంటి పేరు మనకు వస్తుందండి. పేరు సంపాదించుకోవాలని అందరికీ ఉంటుందండి. కానీ పేరు అనేది ఒట్టిగా రాదండి. దాని వెనకాతల మన కృషి, మన పట్టుదల, మన పెట్టుబడి, ఏంటంటే మన ప్రేమ, మన విధేయత అన్నీ దాగి ఉంటాయండి. అవన్నీ ఉన్నప్పుడే ఆ పేరు వస్తుంది. అసలు ఈ పేతురు, యోహాను, యాకోబులు వాళ్ళు ఎలాగా యేసుప్రభు నమ్ముకున్నారో మనం ముందుగా వాళ్ళని యేసుప్రభు ఎలా పిలిచారో చూద్దామండి. మత్తయి సువార్త 10:5 యేసుక్రీస్తు వారు 12 మంది శిష్యులను కూడా సువార్త ప్రకటించడానికి పంపించినట్లుగా అక్కడ మనం రాయబడిందండి. అయితే ఆ 12 మందిలో అందరి గురించి మనం ఈరోజు మాట్లాడుకోవట్లేదు. కానీ సంఘానికి స్తంభాలుగా పిలువబడినటువంటి ముగ్గురు గురించి మనం మాట్లాడుకుంటూ ఉన్నాం. ఆ ముగ్గురు ఎలాగా బాప్తిసం పొందారు, ఆ ముగ్గురు ఎలాగా యేసుప్రభుని వెంబడించారు అనేది మనం ముందుగా చూద్దామండి. మత్తయి సువార్త 4:18 నుంచి 20 వరకు కూడా మనము లేఖనాల్లో చూద్దాం. మత్తయి సువార్త 4:18 నుంచి 20 ఇక్కడ ఆంద్రేయ అనే వ్యక్తి ముందుగా యేసుప్రభు వారికి కనపడ్డారండి. ఆంద్రేయ చదువుతారండి. మత్తయి సువార్త 4:18 చదువుతున్నారు. చదువు.
యేసుప్రభు వారు ముందుగా గలిలయ ప్రాంతంలో సువార్త పరిచర్య మొదలుపెట్టారు. ఈ గలిలయ సముద్రము ఒడ్డున ఆయన వెళుచూ ఉండగా ఇద్దరు అన్నదమ్ములు కనపడ్డారట. పేతురు అనబడిన సీమోన్ అనే వ్యక్తి, అంటే పేతురికి మొత్తం 3 పేర్లు ఉన్నాయండి. ఒకటి పేతురు అయితే, 2 సీమోన్, 3వది కేఫా. 3 పేర్లు సంపాదించుకున్నాడు ఆయన. పేతురు అనబడిన సీమోను అతని సహోదరుడైన ఆంద్రేయ అను ఇద్దరు సహోదరులు సముద్రములో వలవేయుట చూచెను. యేసుప్రభు కంటికి కనబడేటప్పుడు వాళ్ళు ఎలా ఉన్నారు? బిజీ వర్కర్స్. ఏంటంటే మళ్ళీ పని లేనివాడు కాదండి. వాళ్ళు చాలా డబ్బులు సంపాదించే వ్యాపారంలో ఉన్న జాలర్లు వాళ్ళు చేపల వృత్తి చేసేవాళ్ళండి, ఖాళీ ఉండదు. అటువంటి మంచి బిజినెస్లో వాళ్ళు ఉన్నట్టుగా మనం చూస్తున్నామండి. ఆయన, నా వెంబడి రండి, నేను మిమ్మను మనుషులను పట్టు జాలరులుగా చేసేదనని వారితో చెప్పాను. వెంటనే వారు తమ వలలు విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి. ఏంటండి ఆశ్చర్యం? ఏంటి, అక్కడికక్కడే బిజినెస్ను వదిలేసి ఆ వలలు, ఆ పడవలు, ఆ చేపలు, ఆ వర్క్ అంతా, ఆ సంపాదన అంతా ఎవరికో విడిచిపెట్టేసి వెంటనే యేసుప్రభుని వెంబడించారట. అంటే వాళ్ళకి యేసుప్రభు కంటే ఏవి ఎక్కువగా కనపడలేదండి. ఏవి ఎక్కువ కాదు, మాకు యేసుప్రభు ఎక్కువ అనుకున్నారండి. యేసుప్రభు కళల్లో చూడగానే, యేసుప్రభు యొక్క మాటలు వినగానే, యేసుప్రభు మాటలు వారిని ఆకర్షించుకున్నాయి. వెంటనే యేసుప్రభు వెంటనే వెళ్ళిపోయారటండి. చూడండి, ఏమైనా టైం అడిగారండి? బాబుకు పెళ్లి చేశాక, పాపకు పెళ్లి చేశాక వస్తామండి. ఏమైనా సమస్యలు, కొంచెం అప్పులు ఉన్నాయండి, అప్పులు ఉంటే ఉండవండి, తోకుకుంటే అప్పులు అయిపోయిన తర్వాత కొంచెం వ్యాపారం గట్టిగా చేసి ఆ అప్పులన్నీ తీర్చేసి అప్పుడు వస్తామండి ఏమని అన్నారండి? ఏమి చెప్పలేదండి. వెంటనే యేసుప్రభు దగ్గర, అంటే వాళ్ళు ఎంత స్పీడ్గా ఉన్నారు చూడండి. పేతురు అయితే ఆయన జీవితం అంతా స్పీడేనండి. ఆయన ఎలాగైతే స్టార్ట్ అయ్యాడో అలాగే జీవితం అంతా స్పీడ్గానే ఉన్నాడు. ఎప్పుడు మాట్లాడినా, ఏదైనా పని చేసినా, ఏదైనా ప్రశ్నకు జవాబు చెప్పినా, ఏదైనా డౌట్ వచ్చినా, ఏదైనా అందరికంటే ముందుగా మాట్లాడేది, అందరికంటే కొద్దిగా కంగారుగా, హుషారుగా ఉండేవాళ్ళు వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే 12 మందిలో హుషారైనవాడు ఎవరంటే పేతురు ఒకటినే. కొన్ని సందర్భాల్లో తిట్లు కూడా తిన్నాడు ఆ కంగారు వల్ల. కానీ అతని మాటలే అతనికి మంచి పేరు కూడా తీసుకొచ్చాయి. అతని స్పీడే అతన్ని సంఘపు తాళపు చెవులు కూడా ఆయన చేతిలోకి వచ్చేలాగా. యెరూషలేములో పెంతెకొస్తు పండగ దినాన మొట్టమొదటగా 3000 మంది బాప్తిసం పొందుకున్నారంటే ఆ రోజు 3000 మందికి వాక్యం చెప్పేటటువంటి ఆ యొక్క అవకాశాన్ని ఎవరికి ఇచ్చాడండి? దేవుడు ఆ అవకాశాన్ని పేతురికే ఇచ్చినట్టుగా మనం చూస్తున్నామండి. పేతురు, ఆంద్రేయ అనే ఇద్దరు ఎలాగా రక్షింపబడ్డారో మనం చూసాం మార్కు సువార్తలో. లేకపోతే 21వ వచనం నుండి కూడా చూస్తే అదే అధ్యాయంలో, మత్తయి సువార్త 4వ అధ్యాయము 21వ వచనం నుంచి 22వ వచనం వరకు కూడా మనం చూస్తే ఇక్కడ కూడా మరో ఇద్దరు, అంటే ఈరోజు మనం పాఠానికి సంబంధించిన వారు, ఆయన అక్కడ నుండి వెళ్ళి జబదయి కుమారుడైన యాకోబు, అతని సహోదరుడైన యోహాను అను మరి ఇద్దరు సహోదరులు తమ తండ్రి అయిన జబదయి యొద్ద దోణెలు, తమ వలలు బాగు చేసుకొనిచుండగా, ఇందాక ఇద్దరిని చూసాము, వాళ్ళేమో చేపలు పడుతున్నారు. ఇప్పుడు మరో ఇద్దరు జాలరుల దగ్గరికి వెళ్ళాడు యేసుప్రభు. వీళ్ళు బ్రదర్సేనంట, వీళ్ళు అన్నదమ్ములే. ఈ అన్నదమ్ములు ఎంత ఐక్యగా ఉన్నారంటే తండ్రి దగ్గర ఉండి వలలు బాగు చేసుకుంటున్నారట, దోణులు రిపేర్ చేసుకున్నారట. అంటే వీళ్ళు వేటలో లేరు కానీ వేటకి వెళ్ళడానికి సిద్ధపడుతున్నారు. ఆ వలలు అవన్నీ కూడా కుట్టుకుంటూ రేపు వేటకి వెళ్ళాలి, రేపు ఇలా చేయాలి, అలా చేయాలని వాటి గురించి కష్టపడుతున్నటువంటి సందర్భంలో యేసుప్రభు వారి దగ్గరికి వెళ్ళారటండి. యేసుప్రభు వారిని పిలిచెను. వెంటనే వారు తమ దోణెలు
ధోనిను తమ తండ్రిని విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి అని 22వ వచనం. వెంటనే అనే మాట మనం అండర్లైన్ చేసుకోవాలి. అంటే ఇక్కడ కూడా ఈ బ్రదర్స్ ఎలా ఉన్నారండి అంటే అన్నదమ్ములు ఇద్దరు. అక్కడ ఆంద్రేయ పేతురుని చూసినా, ఇక్కడ యాకోబు యోహాన్ అనే అన్నదమ్ములు చూసినా అన్నదమ్ముల మధ్యన ఒకేలాంటి మనసు కనపడుతుందండి. ఒకడు ముందుకు లాగితే ఒకడు వెనక్కి లాగుతున్నారా? లేదండి. ఇద్దరూ కూడా పదరా మనకి వ్యాపారాల కంటే ఈ యొక్క డబ్బులు సంపాదించిన దానికంటే యేసుప్రభు మాటలు నేర్చుకుందాం పద, యేసుప్రభు శిష్యులుగా మారిపోదాం పద అని వెంటనే తండ్రిని కూడా విడిచిపెట్టి తండ్రికి అవన్నీ అప్పచెప్పేసి యేసుప్రభు వెనకాతల వెళ్ళిపోయినట్టుగా మనము ఇక్కడ చూస్తూ ఉన్నామండి. వాళ్ళ విశ్వాసము, వాళ్ళ భక్తి వారికి ఎంతటి స్థాయిని తీసుకొచ్చిందంటే మార్కు సువార్తలో 3వ అధ్యాయం 17వ వచనంలో చూస్తే ఇక్కడ యేసుక్రీస్తు వారు ముగ్గురికి పేర్లు మార్చారు. పేతురికేమో కేఫా అని మార్చారు. ఇక్కడేమో యాకోబుకి యోహానికి ఇద్దరికి కలిపి ఒకే పేరు పెట్టారండి యేసుప్రభు. ఏమన్నారు చూడండి, మార్కు సువార్త 3:17లో బోయనెర్గేస్ అని పేరు పెట్టి ఇద్దరికి కలిపి పెట్టాడట ఒక పేరు యేసుప్రభు. బోయనెర్గేస్ అని పేరు పెట్టారట. అంటే ఆ బోయనెర్గేస్ అనే మాటకు అర్థం ఏంటంటే ఉరిమిడివారు. అంటే ఉరిమిడివారు అంటే ఉరుముల గురించి, మెరుపుల గురించి మనందరికీ తెలుసండి. అంటే ఒక వ్యక్తి కోపాన్ని ప్రదర్శించేటప్పుడు సినిమా సెట్టింగ్లు ఏమని చూస్తాను, ఉరుములు వచ్చినట్టు, ఏమంటే దేవుడు కోపం వచ్చినప్పుడు మెరుపులు వచ్చినప్పుడు చూపిస్తుంటారు కదండి. అంటే ఇక్కడ ఉరిమిడివారు అంటే వీళ్ళిద్దరూ స్వభావం ఎటువంటిది అంటే చాలా పౌరుషం కలిగిన వాళ్ళు, చాలా రోషం కలిగిన వాళ్ళు. ఏమంటే ఏదైనా వాక్యం విన్నప్పుడు వాక్యం అందరూ వింటారండి. కొంతమంది పౌరుషం తెచ్చుకుంటారండి, కొంతమంది రోషం తెచ్చుకుంటారు, నిర్ణయం తీసుకుంటారు, కొంతమంది స్పీడ్గా స్పందిస్తారు. ఎక్కువ మందిలో స్పందన ఉండదండి. కొంచెం మందిలో మాత్రం వెంటనే వాళ్ళలో ఉండేటటువంటి కోపం బయటికి వచ్చి ఆ కోపం కట్టెలు తెంచుకొని వచ్చి ఏం చేస్తారమ్మా, మంచి నిర్ణయాలు తీసుకుందాం అని పౌరుషం అండి. చూడండి, ఏదో పెద్దలు మాట చెప్తుంటారు, మంచి మనిషికి ఒక మాట, మంచి పశువుకి ఒక దెబ్బ అనే మాట ఉంటుందండి. అంటే ఎందుకు ఎవరండి ఒక్క మాటతోనే మారిపోయే మనుషులు కొంతమంది ఉంటారు కదండి, వాళ్ళు పౌరుషం తెచ్చుకున్న వాళ్ళని. ఈ ఇద్దరు, ఈ యాకోబు యోహాన్ అనే ఇద్దరు బ్రదర్స్ గురించి మాట్లాడుతున్నాడు దేవుడు. వీళ్ళిద్దరూ జబదయి అనేటటువంటి వ్యక్తి కుమారులు. వీళ్ళిద్దరూ కూడా జాలర్లు వర్క్ చేసుకునేవాళ్ళు, చేపలు పట్టుకునేవాళ్ళు. వీళ్ళిద్దరూ కూడా యేసుప్రభు శిష్యులు అయ్యారు. శిష్యులైన తర్వాత వాళ్ళ స్వభావం చూసి ఆ పేరు పెట్టారండి. చాలామంది బాప్తిసం పొందినాడు పేరు పెట్టేస్తుంటారు. బాప్తిసం పొందినాడు పేరు పెట్టేసిన తర్వాత, అమ్మా నీకు పేరు పెట్టాం కదా, ఆ పేర్లా బతుకమ్మా అని మనం బతిమలాడుకుంటాం వాళ్ళని. పేరు పెట్టేశాక పేరుని బట్టి మనం మారాలా, మన బ్రతుకు చూసి మనకు పేరు పెట్టాలా? మన గుణం చూసి ఈ గుణం ఉన్నవాడికి ఈ పేరు పెడితే బాగుంటుందని అదండి. మన స్వభావం చూసి, మన క్యారెక్టర్ చూసి. చూడండి, బర్నబా గురించి రాయబడింది. బర్నబా హెచ్చరిక పుత్రుడు అనే పేరు ఉందండి బర్నబాకి. ఆదరణ పుత్రుడు అని పేరు పెట్టారండి. అంటే బాప్తిసం పొందినప్పుడు పెట్టారా? కాదండి. అతను అందరినీ తప్పు చేసిన వాళ్ళందరినీ హెచ్చరిస్తున్నాడు. ఎవరైనా చర్చికి రాకపోతే హెచ్చరిస్తున్నాడు. ఎవరైనా దేవుడికి ఇవ్వకుండా దొంగిలిస్తే వారిని హెచ్చరిస్తున్నాడు. అలా చేయడం వల్ల ఇతనిలో ఉండే గుణాన్ని చూసిన అపోస్తలులు కొద్ది రోజులు పోయిన తర్వాత అతనికి ఆ పేరు పెట్టారండి. అలాగే ఎవరైనా తండ్రి లేని వారిని, తల్లి లేని వారిని చూసి, నష్టాల్లో కష్టాల్లో ఉండేవారిని చూసి వాళ్ళ దుఃఖంలో పాలు పంపులు పొందుతూ వాళ్ళు ఆదరిస్తున్నాడు. కాబట్టి వాళ్ళకి ఆ పేరు పెట్టారంటే అతనికి ఆదరణ పుత్రుడు, హెచ్చరిక పుత్రుడు. అంటే ఈరోజు అలా కాకుండా ఏదో వాళ్ళ యొక్క
వాళ్ళ క్యారెక్టర్ చూసి. నాకు తెలిసి ఒక ఆయన నత్తిగా మాట్లాడతాడండి. అతనికి ఆ పాస్టర్ గారు ఏం చేశారంటే మోషే అని పెట్టారండి. ఏనేమో నాకు పేరు మోషే పెట్టారు, నా పేరు మోషే పెట్టారని అందరూ చెప్పుకునేవాడండి. అప్పుడు ఒక ఆయన ఇంకో పాస్టర్ గారు, కిట్టికెట్లేని పాస్టర్ గారు వచ్చి, ఒరే నువ్వు అలా దాడుతున్నావు కానీ నీకు ఆ పేరు ఎందుకు పెట్టాడు తెలుసా? మోషే నత్తివాడు, నీకు ఎందుక పాస్టర్ గారు నీకు నత్తివాడు కాబట్టి నీకు కూడా మోసే పెట్టాడు అన్నాడు. ఇంకా మర్నాడు ఆ పాస్టర్ గారు ఇంటికి వచ్చాడు, కర్ర పట్టుకున్నాడండి. నా పేరు నాకు నత్తి ఉందని నాకు మోసేని పెడతావా, నేను ఈరోజు చర్చికి రానని చర్చికి వెళ్ళమనిసాడండి. అంటే ఈరోజు చాలామందికి పేర్లు పెడుతున్నారు. అదంతా మన ఊర్లో స్టోరీనండి, ఎవరో గురించి చెప్తున్నాను అనుకోకండి. మన ఊర్లోనే ఒక ఆయనకి ఇలా జరిగింది. అంటే కొంతమంది వాళ్ళ యొక్క రంగుని చూసి, లేకపోతే వాళ్ళ యొక్క వికలాంగుతనం చూసి వాళ్ళకి అలాంటి పేర్లు పెడితే పొట్టుగా ఉన్నాడని జక్కయ్య, ఏమండి కొంతమంది పొట్టుగా ఉన్నాడని జక్కయ్య అని పేరు పెడతారండి. తప్పండి. జక్కయ్య యొక్క విశ్వాసం ఏంటి అండి? ఆ విశ్వాసం ఉంటే ఆ వ్యక్తిగా పేరు పెట్టాలి కానీ పొట్టిగా ఉన్నాడని ఒక పేరు, పొడవుగా ఉన్నాడని ఒక పేరు, నత్తిగా మాట్లాడుతున్నాడు ఒక పేరు, గుడ్డివాడని ఒక పేరు పెట్టచ్చమ్మా? చాలా తప్పండి. అదే ఆ పేరుని బట్టి వాళ్ళని అవమానించడం అవుతుందండి. చాలామందికి పేర్లు పెట్టుంటారు కానీ యేసుప్రభుకి వచ్చాయండి. యేసుప్రభు ఎందుకు పేరు పెట్టాడంటే యాకోబుకి యోహానికి వీళ్ళిద్దరూ కూడా ఎలా ఉన్నారంటే ఉరిమిడి వారుగా ఉన్నారట. పిలిచినప్పుడు, యేసుప్రభు పిలిచినప్పుడు మొట్టమొదటి రోజు, రండి నా వెంబడి రండి, మిమ్మల్ని మనుషులు పట్టే జాలర్లుగా చేస్తాను, చేపలు పట్టడం వదిలేసి నా వెంబడి రండి అని పిలిచినప్పుడు వెంటనే వచ్చారట. వాళ్ళు వెంటనే వచ్చారు, అన్ని విడిచిపెట్టి వచ్చారు. వచ్చిన వాళ్ళు ఏదో కాలం గడుపుకుంటూ బతకలేదు. వారిద్దరూ ఎలా ఉన్నారట సంఘంలో అంటే ఉరుమిడి వారిలా ఉన్నారట అండి. అంటే వాళ్ళు మాట్లాడినా, వాళ్ళు ప్రవర్తన చేసినా, వాళ్ళు ఏం చేసినా కానీ పౌరుషం కనపడుతుంది, వారిలో రోషం కనపడుతుంది. ఏమండి, వారు ఒక తీర్మానం చేసుకునేవారుగా ఉన్నారు. వారు సంఘానికి మాదిరిగా వారు కనపడుతున్నారు. అందుకని యేసుప్రభు వారు వాళ్ళకి ఆ పేరు పెట్టినట్టుగా ఇక్కడ మనం చూస్తూ ఉన్నామండి. లూకాసు వార్తలో 9వ అధ్యాయము 55వ వచనం మనం చదివితే ఇక్కడ ఇదే యోహాను, ఇదే యాకోబు అనే ఉరుముడు వారు ఎంత రోషం కలిగి ఉండేవారో, ఎంత పౌరుషం వీళ్ళకి మీకు ఒక ఉదాహరణ చెప్పడానికి చదువుతున్నాను. లూకాసు వార్త 9వ అధ్యాయం 55వ వచనంలో. అంటే ఇక్కడ జరిగిన స్టోరీ ఏంటంటే యేసుప్రభు వారు యెరూషలేము వెళ్ళాలనుకుంటారు. అయితే సమరయ అనే ఊరు మీదుగా వెళ్ళాలనుకుంటారు. మనం సమరయ అనే ఊరికి వెళ్ళేటప్పటికి చీకటి అయిపోతుంది కాబట్టి ఆ ఊరిలో మనం రాత్రికి ఉండిపోవడానికి ఒక బస సిద్ధం చేయండి. అంటే యేసుప్రభు సొంత ఇల్లు ఉండవు కదండి, టెంట కూడా ఉండదు. కాబట్టి ఏదైనా ఒక ఊరు వెళ్ళినప్పుడు, అయ్యా మరి ఈ ఊరికి యేసుప్రభు రావాలనుకుంటున్నారు, మీ ఇంట్లో ఎవరింట్లోనైనా ఒక మంచం ఇస్తారా, ఎవరింట్లోనైనా ఒక గది ఇస్తారా, ఈ రాత్రి ఉండి యేసుప్రభు వాళ్ళు వెళ్ళిపోతారని ఆయన శిష్యులు వెళ్ళి ఆ ఊరు వాళ్ళని అడుగుతారు. అప్పుడు యేసుప్రభు వస్తానంటే ఎవరు వద్దంటారు? మా ఇల్లు ఇస్తామండి, మా ఇల్లు ఇస్తామని ప్రతి ఒక్కరు పోటీపడి ఆ ఊరిలో ఏది బాగుందో ఇల్లు, ఆ ఇల్లు ఇస్తారనమాట. ఇప్పుడు మనమేనంతే కదండి. ఎమ్మెల్యే గారు వచ్చారనుకోండి, ఈ రాత్రి ఈ ఊళ్ళో ఉండిపోతాం అన్నారనుకోండి, ఎవరెవరండి ఇల్లులు? ఏమంటే పుష్ప గారు మా ఇంటికి తీసుకుపోతానంటదండి ఆవిడ. ఏమంటే మన ప్రెసిడెంట్ గారు మా ఇంటికి వచ్చేయండి అని ఆయన అంటారండి. మన ఊళ్ళో ఏ అందమైన ఇల్లు ఉన్నాయో వాళ్ళందరూ తీసుకుపోతారండి. ఒక ఎమ్మెల్యే గారికే అంత రెస్పెక్ట్ ఇస్తే యేసుప్రభుకి ఎంత ఇస్తారండి? ఆయన వస్తారంటే వద్దనేది ఎవరండి? ఆయన తింటారంటే పెట్టలేనిది ఎవరండి? ఎవరైనా పెడతారండి. ఎందుకంటే ఆయన ఖ్యాతి, ఆయన కీర్తి అలా ఉంది. ఆ కాలంలో రోగులు బాగు చేస్తున్నారు, ఏమంటే చనిపోయిన వారిని బతికిస్తున్నారు, ఆయన అన్ని మంచి పనులు చేస్తున్నారు, మంచి బోధలు చేస్తున్నారు, కాబట్టి స్వస్థతలు చేస్తున్నారు. కాబట్టి అలాంటి వ్యక్తి వస్తానంటే ఎవరు వద్దనుకోరండి. కానీ ఈ సమరీయులకి ఏమైందో తెలియదు. యూదుల మీద కోపం వాళ్ళకి. యూదులు మమ్మల్ని అంటరాని వాళ్ళుగా చూస్తారు కాబట్టి ఆ యూదులకి మా ఊర్లో మా ఇల్లు ఇవ్వడం ఏంటి, మాకెవరు ఇల్లు ఇవ్వరు, మమ్మల్ని ఏ శుభకార్యానికి పిలవరు, అలాంటిది మేము వాళ్ళకెందుకు ఇవ్వాలనుకున్నారో ఏంటో. వచ్చిన శిష్యులతో ఏమన్నారట, మేము యేసుప్రభుకి మా ఊర్లో ఇల్లు ఇవ్వము అన్నారటండి. అప్పుడు శిష్యులు వచ్చేసారు యేసుప్రభు దగ్గరికి. అయ్యా మీరు మమ్మల్ని పంపించారు కానీ అక్కడ ఆ ఊరు వాళ్ళట మీకు ఇల్లు ఇవ్వరంటండి అని చెప్పారట. ఈ మాటలు ఎవరో వచ్చి చెప్పారు, చెప్పిన వారు ఎవరో తెలియదు కానీ మొత్తానికి వెళ్ళి వచ్చిన వారు ఎవరో ఉన్నారు. వచ్చిన వారు యేసుప్రభుకి మాటలు చెప్తున్నారు. ఆ సందర్భంలో
ఈ యాకోబు యోహాను అనే అన్నదమ్ములు విన్నారు, యేసుప్రభుతో పాటు విన్నారు. ఇంకా యేసుప్రభు ఏం మాట్లాడలేదు, యేసుప్రభు ఏం పట్టించుకోడండి అలాంటి విషయాలు. సర్లేండి వాళ్ళ ప్రాబ్లం అనుకుంటాడు, కొన్ని దేవుడు వాళ్ళకి అవకాశం లేదు అనుకుంటాడు. కానీ వీళ్ళిద్దరూ పౌరుషం రోషం ఉరిమిడి వారు ఏమన్నారు చదవమ్మ అక్కడ 55 వచనం. అది ఏమన్నారంటే, ప్రభువా మీరు అనండి, ఆకాశం మీద నుంచి అగ్గిని రప్పించి ఆ ఇంటి వారిని కాల్చేస్తాం, ఆ ఊరిని తగలెట్టేస్తాం. మీకు ఇష్టమైతే చెప్పండి, అనండి, మేమే రప్పించేస్తాం. మీరు మాకు శక్తి ఇస్తే మేమే వాళ్ళని కాల్చేస్తాం. ఏమండి, యేసుప్రభు పని ఏంటండి? ఆయన రక్షించడానికి వస్తే, ఆయన నిలబెట్టడానికి వస్తే వీళ్ళేమో వాళ్ళు పడగొట్టేస్తాం, వాళ్ళని నాశనం చేసేస్తాం, వాళ్ళు కాల్చేస్తాం అంటున్నారండి. యేసుప్రభు పని అదండి? అది కాదు. కానీ వీళ్ళిద్దరు ఎటువంటి వాళ్ళు అంటే, వీళ్ళు కొంతమందికి అంటారు కదా ముక్కు మీద కోపం అని. ఏమండి, ముక్కు మీద కోపం అంటే ఏంటండి? వెంటనే ఇంకా పూర్తిగా వినరండి, సగం వింటారు, కోపం వచ్చేస్తారు. ఏంటి, చిన్న మాటకే కోప్పడిపోతుంటారనమాట. అంటే వాళ్ళలో ఉండే గుణం ఎటువంటిదంటే, చిన్న మాట కూడా కాయరండి, చిన్న మాట కూడా పడరు. ఉంటారు కదండి, ఈ కాలంలో కూడా అలాంటి వాళ్ళు ఉంటారు కదండి. కొన్ని సందర్భాల్లో అలా మాట పడలేని గుణం ఉండడం వల్ల కొన్ని మంచి పనులు చేస్తారండి. ఎందుకంటే ఎవరికైనా అప్పు తెచ్చారనుకోండి, వాళ్ళు వాళ్ళ చేత మాటలు కాయకుండా డబ్బులు ఇచ్చేస్తారు. ఎందుకంటే మాట పడే గుణం లేదు కాబట్టి. ఎవరికి అచ్చుండరు, ఎవరి చేత ఎవరైనా దెబ్బతారేమని ఏదైనా ఇచ్చినా తీసుకోరు. ఇది మంచిదే. కానీ అలాగే కొన్ని సందర్భాల్లో ఈ ముక్కోపం అనేది మనకి చాలా గొడవలు కూడా పెడుతుంటుంది. ఈ ముక్కోపంలో పెళ్ళికి వెళ్ళా ఎక్కడికి వెళ్ళా అక్కడ ఏదో గొడవ మోసుకొస్తుంటాం. కారణం ఏంటంటే, ప్రతిదానికి అపార్థం చేసుకుంటాం, ప్రతిదానికి తొందరగా నిర్ణయాలు తీసేసుకొని ప్రతిదానికి అల్లరైపోతూ ఉంటాం, అల్లరి చేస్తూ ఉంటామండి. కొన్ని ఇళ్ళు అలాగే ఉంటాయి, అనవసరంగా బీపీ తెచ్చుకుంటారు. ఉత్తుకున్నానికి మంచి మాట కూడా చెడుగా వినబడుతుంటుంది వాళ్ళ దృష్టిలో. ఇక్కడ ఈ ఉరిమిడి వారు అంటే ఎంత కోపగొట్టోళ్ళండి వీళ్ళిద్దరు అన్నదమ్ములు. వీళ్ళకి ఎంత కోపం లేకపోతే యేసుప్రభు వాళ్ళకి ఆ ఉరిమిడి వారు అని పేరు పెట్టాడు చూడండి. ఆ పట్టణాన్ని నాశనం చేసేస్తాం మీరు అనండి అంటున్నారండి. యేసుప్రభు వాళ్ళిద్దరినీ గద్దించినట్టుగా అక్కడ చూస్తూ ఉన్నామండి. అంటే పేతురు, యోహాను, యాకోబు వీళ్ళు ముగ్గురు కూడా ఒక ప్రత్యేకంగా ఉన్నారండి. ఒక ప్రత్యేకమైనటువంటి మనుషులుగా బతుకుతున్నారు. మిగిలిన 12 మంది కేవలం శిష్యులంటే శిష్యులు. కానీ వీళ్ళు ముగ్గురు మాత్రం యేసుప్రభు దృష్టిలో పడ్డారండి. అందువల్ల యేసుప్రభు ఎక్కడికైనా వెళ్ళినా, ఏదైనా ఒక పని చేయాలనుకున్నా 12 మందిని వెంటబెట్టుకుని వెళ్ళాడు. 9 ఉండిపోండి, 3 రండి అని చెప్పి, పేతురు నువ్వురా, యాకోబు నువ్వురా, యోహాను నువ్వురా అంటాడు. వీళ్ళకి కొద్దిగా కోపం ఉంటే ఉండొచ్చు, కానీ వీళ్ళకి పౌరుషం ఉంది. వీళ్ళు కొంచెం కోపం ఉంటే ఉండొచ్చు, కానీ వీళ్ళు వెంటనే నిర్ణయాలు తీసుకుంటారు. వీళ్ళు జిడ్డుగా ఉండరు, వీళ్ళు ఆసక్తి పరులు, వీళ్ళు భక్తి పరులు అని యేసుప్రభు తెలుసు. కాబట్టి ఎక్కువ సార్లు యేసుప్రభు వారు ఆ ముగ్గురినే వెంట పెట్టుకుని వెళ్తూ ఉంటారు. చూడండి, అలాంటి వారు ఎవరు ఉన్నారు? మార్కు సువార్తలో 5వ అధ్యాయము 35వ వచనం. యోహాను అంటే ఇక్కడ ఒక సమాజ మంది పాప కదా ఆడుకునేవాడిని, ఎందుకు అర్థమైన తిరుగుతుంది, కూర్చుని. సమాజ మందిరపు అధికారి అయినటువంటి యాయీర్ అనే వ్యక్తి ఉన్నాడు. సమాజ మందిరం అంటే ఇలాంటి ప్రార్థన చేసుకునేటటువంటి ఒక మందిరం. యెరూషలేములో మందిరం ఉంటుంది, యెహోవా మందిరం. చిన్న చిన్న పట్టణాల్లో అందరూ మందిరానికి యెరూషలేము వెళ్ళలేరు కనుక ఎవరి ఊరిలో వాళ్ళు యూదులు
డబ్బులు కూడేసుకొని ఒక మందిరం కట్టుకుంటారు. దాన్ని సమాజ మందిరం అంటారు. ఆ సమాజ మందిరాన్ని కాపాడడానికి, కాపలా కాయడానికి, ఎవరు లోపలికి రావాలి, ఎవరు ఏ పనులు చేయాలని అలాంటి చూసుకోవడానికి ఒక అధికారిని కూడా నిర్ణయిస్తారు, జీతం ఇచ్చి అక్కడ ఉండమని. అతను ఎవరంటే సమాజ మందిరం మీద అధికారి ఎవరంటే యాయీర్ అనే వ్యక్తి. ఆయన కుమార్తె అనారోగ్యం వచ్చిందట. అప్పుడు యేసుప్రభు దగ్గరికి ఆయన వచ్చాడట. ఆ యేసుప్రభు వారు ఆ మాట విని ఆ కుమార్తెను బతికించడానికి వెళ్ళినప్పుడు యేసుప్రభు వెనకాతలు ఎవరెవరిని రమ్మన్నారు? పేతురుని, యోహానుని, యాకోబుని. మిగిలిన వారు ఎవరు రావద్దు, మీరు ముగ్గురు రండి చాలు, ఆమెను స్వస్థపరిచి వద్దామని యేసుప్రభు వారు తీసుకెళ్ళేట్టుగా చూస్తున్నామండి. అంటే ఈయన ముగ్గురిని మాత్రం ఎందుకు రమ్మన్నారు? ఉన్నవాళ్ళు ఎందుకు వద్దన్నారు? అక్కర్లేదండి. ఆ మిగతా వాళ్ళు వచ్చినా వేస్టే. ఆ మిగతా వాళ్ళు వచ్చినా నిద్రపోతారు. ఏంటంటే కొన్ని సందర్భాల్లో చూడండి, చర్చిలో 50 మంది ఉంటారండి, ఆసక్తిగా వాక్యం అనేది ఎంతమంది అండి? ఓ 10 మందో 5గురో వింటారు. తగిన వాళ్ళు పిల్లలు ఆడించుకోవడమో, ఏమంటే వాళ్ళకి బిస్కెట్లు బిల్లలు కొని తెచ్చుకోవడమో, వెళ్ళి ఆ ఫోన్లు వస్తే మాట్లాడుకోవడమో, ఇటువంటి పనుల్లో బిజీ అయిపోతారండి. ఆసక్తిగా వాక్యం అనేది అందరండి. ఆ విన్న వాళ్ళు చెప్పింది రాసుకునేది ఎంతమంది అండి? ఏమంటే ఫిల్టర్ చేస్తే చివరికి ఒకరో ఇద్దరు మిగులుతారండి. ఇక్కడ కూడా యేసుప్రభు వెనకాల 12 మంది ఉన్నప్పటికీ అందరినీ యేసుప్రభు కోరుకోవటం లేదు. ముగ్గురు చాలు, ఆ ముగ్గురే రండి అన్నారు. చూడండి మరో సందర్భం, మత్తయి సువార్త 17:1 యేసుప్రభు జీవితంలో అద్భుతమైనటువంటి అపురూపమైనటువంటి ఘట్టము ఒకటి జరిగింది. అదేంటంటే యేసుప్రభు వారు ఒక ఎత్తైన కొండ మీదకి వెళ్ళి ఏకాంతంగా వెళ్ళి అక్కడ రూపాంతరం పొందాలనుకున్నారండి. యేసుప్రభు రూపాంతరం పొందడం అంటే ఆయన బట్టలు రంగు మారిపోయాయి, ఆయన ముఖం రంగు మారిపోయింది. ఆ సందర్భంలో ధర్మశాస్త్ర కాలానికి చెందినటువంటి మోషే ఒకడు, ఏలియా ఒకడు, ఒక ఆయన ప్రవక్త, ఒక ఆయనేమో ఇశ్రాయేలుకి నాయకుడు. వీళ్ళు ఇద్దరూ కూడా వేరు వేరు కాలాలకు చెందిన వాళ్ళు. వీళ్ళిద్దరూ పౌరుషం కలిగిన వారు, రోషం కలిగిన వాళ్ళు. దేవుడికి పాత నిబంధన చరిత్రలో ప్రాముఖ్యమైన వ్యక్తులు ఎవరన్నారంటే వాళ్ళిద్దరూ ఉన్నాయండి. వాళ్ళిద్దరూ వచ్చి యేసుప్రభుతో ఏదో ఆ యేసుప్రభు వారి శిలువ మరణం గురించి మాట్లాడడానికి, లేకపోతే యేసుప్రభు ఎలా శ్రమలు ఓర్చుకోవాలో వాళ్ళు గైడెన్స్ ఇవ్వడానికి వచ్చారండి. ఎందుకంటే వాళ్ళిద్దరూ కూడా బాగా శ్రమలు అనుభవించిన వాళ్ళు కనుక శ్రమలు అనుభవించబోయే యేసుప్రభుకి ఎలాగ శ్రమలు అనుభవించాలో చెప్పడానికి వచ్చారేమోనండి. అతను ఎందుకు వచ్చారో రాయబడలేదు, వాళ్ళు ఏం మాట్లాడుకున్నారో రాయబడలేదు. కానీ అప్పుడు అంటే అక్కడ రాయబడిన మాట మనం చూస్తే, యెరూషలేములో యేసుప్రభు నెరవేర్చబోయిన నిర్గమము గురించి అన్నాడు. నిర్గమము అంటే దాటిపోవడం, నిర్గమం అంటే ఏంటంటే దాటడం. అంటే ఈ సిలువ ఘట్టాన్ని ఎలా దాటాలి, ఈ సిలువను ఎలాగ జయించాలి అని ఆ విషయాలు మాట్లాడుకోవడానికి వాళ్ళు ముగ్గురు ప్లాన్ చేసుకున్నారండి. నేను పలానా కొండ మీదకి వస్తాను, మీరిద్దరు కూడా అక్కడికి రండి అని మాట్లాడుకున్నారు. అయితే యేసుప్రభు ఒంటరిగా వెళ్తే ఆ మాటలు మనకి ఈరోజు చెప్పేవాళ్ళు ఎవరు లేరు. కనుక మనకి సాక్ష్యంగా ఉండడానికి యేసుప్రభు వారు ముగ్గురిని తీసుకుని వెళ్ళాడండి వెనకతల. ఎవరెవరినండి చూడండి అమ్మా, మత్తయి సువార్త 17:1 నుంచి మనం చదివితే ఆ విషయాలు ఎన్నో ఉంటాయి. బాబు జాబ్ ముందు కూర్చోకొచ్చి చదువమ్మా. చాలండి. అంటే యేసుప్రభు వారు 12 మందిని వెంట పెట్టుకుని వెళ్ళారా? వెళ్ళలేదు. ముగ్గురినే సెలెక్ట్ చేసుకున్నాడు. ముగ్గురు చాలు, ఈ ముగ్గురే కావాలి అంటే ఏంటండి? అలాగా యేసుప్రభు వారు అలా చేయడం చాలా తప్పులాగా అనిపించలేదు మనకి. 12 మంది యేసుప్రభు శిష్యులుగా ఉండడానికి వచ్చినప్పుడు 12 మందిని తీసుకెళ్ళాలి సమానంగా. 12 మందికి ఇష్టపడాలి, 12 మందిని ప్రేమించాలి. కానీ ముగ్గురిని ప్రేమించడం ఏంటి? అది పక్షపాత గుణమా? కాదండి. ఆ ముగ్గురు కూడా యేసుప్రభుకి హృదయంలో ఎక్కువ స్థానం ఇచ్చారండి. ఆ ముగ్గురికి యేసుప్రభు మీద ఎటువంటి సందేహాలు లేవు. యేసుప్రభుని సొంత బ్రదర్లా ఫీల్ అవుతున్నారండి. తక్కిన వారు ఏదో అంటారు కదండి, తుమ్మితే ఊడిపోయే ముక్కని. తుమ్మితే ఊడిపోయే ముక్క అంటే పెట్టుడు ముక్కు ఎలా ఉంటుందండి? అది ఎప్పుడు తుమ్ముతా ఎప్పుడు ఊడిపోతుందో తెలియదండి.
ఉన్నారు వెనకాతల, కానీ వాళ్ళు బాధ్యత లేదు, భారం లేదు, వాళ్ళకు ఒక అధికారం లేదు, వాళ్ళకు ఒక హక్కు లేదు. వాళ్ళు ఎందుకున్నారో వాళ్ళకే తెలియదు, ఉన్నారో లేదో తెలియదు, ఎప్పుడు కనపడతారో ఎప్పుడు కనపడరో తెలియదు. ఏమండి, యేసుప్రభు పుట్టినరోజు నాడు ఒకరోజు చచ్చిపోతారు, మళ్ళీ యేసుప్రభు చచ్చిపోయాడని రోజు ఒకరోజు వస్తారండి. ఈ మధ్యలో కనపడరు సంవత్సరం మొత్తం మీద. ఉంటారు కదండి అలాంటి వాళ్ళు. క్రిస్మస్ నాడు, ఈస్టర్ పండుగ నాడు వెళ్ళే వాళ్ళు ఉంటారండి చర్చికి, వాళ్ళే తుమ్మితే ఊడిపోయే ముక్కులు. అటువంటి వాళ్ళు వీళ్ళండి ఉన్నవాళ్ళు. కానీ యేసుప్రభు గురించి ఆలోచిస్తూ యేసుప్రభుకి ఏం చేద్దాం, యేసుప్రభుని ఎలా సంతోషపెడదాం, యేసుప్రభుకి ఎలా సేవ చేద్దాం, యేసుప్రభు అప్పగించిన పనిని ఎలా నెరవేరుద్దామని పట్టుదల కలిగి, ప్రేమ కలిగి చేసిన వారు ఎవరంటే ముగ్గురు మనుషులేనండి. కనుక ఆ ముగ్గురిని యేసుప్రభు వారు ఎక్కడికి వెళ్ళినా వీళ్ళు ముగ్గురు కావాలి, నాకు వీళ్ళు ముగ్గురు లేకపోతే నేను వెళ్ళలేని ప్రయాణం అని ఎక్కడికి వెళ్ళినా ముగ్గురిని కూడా వెంట తీసుకుని వెళ్ళిపోవడం మనం చూస్తున్నామండి. ఇంకొక ఉదాహరణ చూద్దాం. మత్తయి సువార్త 26:36 యేసుప్రభు వారు అప్పగింపబడిన రాత్రి అది, అంటే ఇంకా కొద్ది గంటల్లో యేసుప్రభు వారిని అప్పగించేస్తారు శత్రువులకి, యోధ. ఈ సందర్భంలో గెత్సేమనే ఒక తోటలోనికి యేసుప్రభు ప్రార్థన చేయడానికి వెళ్ళారండి. అక్కడికి కూడా 12 మంది శిష్యులతో వచ్చారు. కానీ తోట దగ్గరికి వచ్చిన వెంటనే ఉన్న 9 మీరు ఇక్కడ ఉండిపోండి, తోటలోకి రావద్దు అని చెప్పి ముగ్గురిని మాత్రమే వెంట పెట్టుకుని తోటలోకి వెళ్ళారండి. మత్తయి సువార్త 26:36. అక్కడ చాలండి. అంటే యేసుప్రభు వారు చివరి రోజు కూడా ప్రార్థన చేసుకోవడానికి కూడా తోటలోకి వెళ్ళినప్పుడు కూడా ఎవరెవరిని తీసుకెళ్లారని వెనకతల ఈ పేతురుని, ఈ యోహానుని, అంటే యేసుప్రభు వారు సువార్త చేయడానికి ఆరంభించిన రోజు మొదలుకొని యేసుప్రభు వారు చనిపోయే వరకు కూడా ముగ్గురు మనుషులు వెనకాతలు ఉన్నారండి. నమ్మకస్తులు. వాళ్ళు త్యాగాలు చేసిన వాళ్ళు, యేసుప్రభు కోసం వాళ్ళ జీవితాలు అర్పించుకున్న వాళ్ళు. కాబట్టి వాళ్ళకి యేసుప్రభు వారు ఆ సంఘానికి స్తంభాలు అనే మాట బైబిల్లో రాయించారండి. సంఘానికి స్తంభాలు. ఎందుకు ఊరికి అయిపోతారండి స్తంభాలు? పేరు పెడితే స్తంభం అయిపోతారా? బాబు నువ్వు స్తంభం లాంటి అంటే అయిపోడండి. నేను స్తంభాన్ని అతను చెప్పుకుంటే కూడా అయిపోరు. మన క్రియలు, మన అలవాట్లు, మన పద్ధతులు, మనం చేసేటటువంటి విధానము మనల్ని స్తంభాలుగా నిలబెడుతుందండి. ఎవరు అన్నంత మాత్రాన్ని అయిపోము, మనకు మనం అనుకున్న అయిపోమండి. మన క్రియలే మనల్ని స్తంభాలుగా నిలబెడతాయి. స్తంభము తాను నిలబడుతుంది, తన మీద ఆధారపడి ఉన్న ఇంటిని కూడా నిలబెడుతుంది. కాబట్టి మనం కూడా అలాగా పేతురు, యోహాను, యాకోబులాగా ఉండడానికి ప్రయత్నం చేయాలండి. అలాగే మనం చూస్తే ఈ ముగ్గురు యేసుప్రభుకి ప్రత్యేకంగా ఉండడం ఇప్పటి వరకు చూసాము. ఇప్పుడు మరో మెట్టెక్కి ఆ ముగ్గురులో కూడా మరొక మనిషిని యేసుప్రభు ప్రత్యేకంగా చూశాడండి. ఆయన ఎవరంటే ఈ ముగ్గురులో ఒకడు యోహాను. చూడండి యోహాను గురించి ఎవరు రాయబడిందో. యోహాను సువార్త 13:24 అక్కడ ఈ ముగ్గురులో యోహానుని యేసుప్రభు మళ్ళీ ఎక్కువగా స్పెషల్ ట్రైనింగ్. యేసుప్రభు ఎక్కువ స్థానం ఎవరికి ఇచ్చేవారంటే యోహానుకి ఇచ్చేవారట. ఈ ముగ్గురులోనూ కూడా ఎవరిని నమ్మేవారు బాగా అంటే, చూడండి అదేం తప్పని అనుకుంటారా? అనుకోకూడదు. ఇప్పుడు ఒక తల్లికి 3 కొడుకులు ఉంటారండి. అమ్మ 3 కొడుకుల్లో ఎవరమ్మ ఇష్టం అంటే, ఎవరైతే చెప్పినంటే పని చేస్తాడో, ఎవరైతే మాటకు లోబడతాడో, అండి ఎవరైతే జీతం తెచ్చి చేతిలో పెడతాడో ఆ కొడుకు ఇష్టమని అంటదండి ఏ తల్లి. అవునా కదండి? ఏమంటే ఒకడు తాగేసి తిరుగుతాడు, ఆడంత ఇష్టం అని చెప్పగలదా? చెప్పలేదండి. అప్పుడప్పుడు కొడతాడండి, ఆడంత ఇష్టమని చెప్పగలదా? చెప్పలేదండి, ఏ తల్లి చెప్పలేదు. ఎవరైతే గౌరవిస్తున్నారో, ఎవరైతే లోబడుతున్నారో, ఎవరైతే పోషిస్తున్నారో ఆ కొడుకేనండి మంచోడు అని చెప్తుందండి. యేసుప్రభు కూడా అంతేనండి. యేసుప్రభు వెనకాతల 12 మంది ఉన్నా, ఆ 12 మందిలో 3 గొప్పవారున్నా, ఆ 3లో కూడా ఎవరు గొప్పవారు అయ్యారంటే యోహాను అని చెప్తాడండి యేసుప్రభు. ఎందుకు అలా చెప్తాడంటే, యోహాను యేసుప్రభుని అంతగా ప్రేమిస్తాడండి. అంటే వీళ్ళిద్దరిని డామినేట్ చేసినంత ప్రేమిస్తాడు. చూడండి అక్కడ
యోహాను సువార్త 13:24 యేసుప్రభు వారు శిష్యులందరినీ పిలిచి మీలో ఒకడు నన్ను అప్పగించబోతున్నాడు అని అక్కడ చెప్తున్నాడు. మీలో ఒకడు, ఈ 12 మందిలో నన్ను సిలువ వేయడానికి శత్రువులకి అప్పగించబోతున్నాడు చెప్పారట. ఆ మాట చెప్పగానే అందరూ మొఖాలు చూసుకున్నారట. ఎవడరా మనలో ఎవడరా, నేనా ప్రభువా అని ఎవరికి వాళ్ళు అనుకుంటున్నారట. అప్పుడు ఈ మిగిలిన 9 కూడా ఏమనుకుంటున్నారంటే యేసుప్రభు వెనకాతలు 24 గంటలు తిరిగేది వాళ్ళ ముగ్గురే. వాళ్ళ ముగ్గురికి ముందే చెప్పేసే ఉంటాడు యేసుప్రభు, మనకే తెలియదు కానీ 9 ముగ్గురు కాసి చూస్తున్నారు. ఆ ముగ్గురులో ఇద్దరు యోహాను కాసి చూస్తున్నారట. యోహాను కాసి ఎందుకు చూస్తున్నారు వాళ్ళిద్దరూ? ఈయన ఎక్కువ ఇష్టం కదా యేసుప్రభుకి, ఈయన్ని ఎక్కువ ప్రేమిస్తారు యేసుప్రభు. కాబట్టి ఈయనకి ఈ రహస్యమో ముందే యేసుప్రభు చెప్పేసే ఉంటారు. అంటే యోధా అప్పగించబోతున్నాడు అనే సంగతి ముందుగా యేసుప్రభుతో అత్యంత సన్నిహితంగా తిరుగుతున్నటువంటి వ్యక్తికి తెలిసిపోయే ఉంటుందని అనుకుంటున్నారండి. అనుకొని ఆ యోహాను వైపు చూస్తున్నారట. చదువమ్మా. ఇప్పుడు పేతురు సైగ చేస్తున్నాడట యోహానుకి. ఎవరికి? యోహానుకి సైగ చేస్తున్నాడు. యోహాను, నీకు తెలిసే ఉంటుంది కదా, మాకు చెప్పరు కానీ నీకు చెప్తారు. ఎందుకంటే రోజు నీ దగ్గరికి వస్తారు ఆయన, రోజు నువ్వు ఆయన దగ్గరికి వెళ్తావు. ఆయన 5 నిమిషాలు ఫోన్ చేయకపోతే నువ్వు చేసేస్తావు, నువ్వు చేయకపోతే ఆయన చేసేస్తాడు. కాబట్టి మీ ఇద్దరికి కూడా బాగా ఫ్రెండ్స్, మీ ఇద్దరికి కూడా బాగా అన్ని విషయాలు క్లోజ్గా ఉంటారు. కాబట్టి ఆ రహస్యం ఏదో నీకు తెలిసే ఉంటుంది, నువ్వు మాకు చెప్పే ముందు అని కంగారండి. పేదరికి వద్దు, కంగారు కదండి ఎప్పుడూను. అంటే చూడండి, యేసు ప్రభు ఎక్కువగా మాట్లాడేది ఎవరితో అంటే యోహానుతోనే అర్థమవుతుందండి. మిగిలిన వారితో అలా ఉంటారా? అలా ఉండరు. ఎందుకండి అలాగా? ఈ కాలంలో కూడా కొంతమంది ఉంటుంటారు సేవకులు, అస్తమానం వాళ్ళ ఇంటికి వెళ్తుంటారు, వాళ్ళతోనే మాట్లాడుతుంటారు. అంటే అప్పుడు చూసిన వాళ్ళకి కొంచెం బాధ అనిపిస్తుంటారు. ఏంటి మా ఇంటికి రారేం చేతను, వాళ్ళ ఇంటికి వెళ్తారు కానీ అన్నీ ఆలకిస్తారు, మాకెందుకు ఇవ్వరు, మాకేం చెప్పరు, వాళ్ళకే చెప్తారు, అలాగే బాధపడుతుంటారు కొంతమంది. వాస్తవమే. కానీ మరి వాళ్ళు అలా ఉంటారు, మరి వాళ్ళు అలా ప్రేమిస్తారు, వాళ్ళు అలా బాధ్యత తీసుకుంటారు, వాళ్ళు అలాగే చెప్పిన పనులు చేస్తారు, వాళ్ళు ఏదైనా సేవకులకు ఇస్తారు. వాళ్ళు చూపించే ప్రేమను బట్టే కదండి అవతల వాళ్ళు చూపిస్తారు. అవతల వాళ్ళు యేసుప్రభుని ఎక్కువగా ప్రేమిస్తుంటే ఎక్కువగా ప్రేమించే వారిని యేసుప్రభు ప్రేమించడం తప్పేం కాదండి. ఈనాడు కూడా అంతే. ఎవరైతే సువార్థికుడిని ఎక్కువ ప్రేమిస్తారో సువార్థికుడు వాళ్ళు అలాగే ఎక్కువ ప్రేమిస్తాడండి. ఎవరైతే పట్టించుకోకుండా ఉంటారో సువార్థికుడు వాళ్ళు పట్టించుకోరండి. వందనాలు నమ్మంటే వందనాలు అండి అనుకుని పోతారండి, అంతే. మన దగ్గర కాదు, ప్రపంచంలో జరుగుతున్న విషయాలు నేను మాట్లాడుతూ ఉన్నాను. యోహాను సువార్త 13:25 ఈ యోహానికి మరొక పేరు ఉందండి. ఏంటంటే యేసు ప్రేమించిన శిష్యుడు అనే పేరు. మిగిలిన వారికి ఎవరికి లేదండి. యేసు ప్రేమించే శిష్యుడు అనే పేరు ఉంది. చదవమ్మా. యోహాను 13:23 ఆయన రొమ్మును ఆనుకునివాడు అనే పేరు కూడా ఉంది. యోహాను సువార్త 13:23-25 ఉందమ్మా. 21:20 కూడా 21:20 కూడా ఆ విషయం మనం చూస్తామండి. అంటే యేసు ప్రేమించిన శిష్యుడు యేసు రొమ్మును ఆనుకొని ఉన్నవాడని యోహాను గురించి ఒక మంచి పేరు ఉందండి. అంటే యేసు రొమ్మును ఆనుకోవడం అంటే ఏంటి? వాళ్ళిద్దరు ఎలా ఉంటారండి? భుజాలు అంటించుకున్నట్టు యేసు ప్రభుతో అంత సహజీవనం చేసే అవకాశం, అంత స్నేహం అండి. పక్కన కూర్చోవడం అంటే అది ఒక స్నేహం ఎక్కువగా ఉంటే కానీ కూర్చోలేము. అలాగే ఒకళ్ళు ఒళ్ళో ఒకరు పడుకోవాలంటే అది ఎంత అనురాగం ఉండాలి, ఎంత ఆప్యాయత ఉండాలండి. మిగిలిన వారేమో వాళ్ళు అక్కడక్కడ దూరం ఉంటున్నారు. ఈ పేతురు యాకోబు కూడా దూరంగానే ఉంటున్నారు. కానీ యోహాను ఎలాగుంటున్నాడట యేసుప్రభుతో? ఆయన రొమ్మును ఆనుకునే అనే మాట ఏంటంటే కౌగిలించుకునే అన్నమాట. అంటే ఆయన ఒళ్ళో పడుకోవడము అంత సన్నిహితం అండి. అంత సన్నిహితంగా ఎలా ఉండగలుగుతున్నాడు యోహాను? ఎక్కువ ప్రేమిస్తున్నాడండి. యేసుప్రభుని ఎక్కువగా ప్రేమిస్తున్నాడు అనమాట. యోహాను సువార్త 20:30 మనం చూస్తే ఇక్కడ
యోహాను యేసుప్రభు గురించి చెప్పిన మాట ఏంటంటే యేసుప్రభు గురించి మిగిలిన వారికి ఎవరికి తెలియని విషయాలు యోహానుకు ఒకటికే తెలిసాను. అందుకని ఆ మాటలు చెప్తున్నాడు ఇక్కడ. యేసుప్రభు అనేక సూచక్రియలు చేశారు, ఆ చేసినవన్నీ రాయాలంటే భూలోకమే చాలదు అన్నట్టు మాట్లాడుతున్నాడు ఆయన. అనేక సూచక్రియలు చేశారు. చదువమ్మది యోహాను 20:30. అంటే బైబిల్లో రాయలేకపోయినప్పటికీ యేసుప్రభువు చేసిన పనులు చాలా ఉన్నాయంట. ఇంకా మనకు కొన్నే తెలుసు. ఆయన బోధించిన ఉపమానాలు కూడా కొన్నే మనకు తెలుసు, బైబిల్లో రాయబడ్డాయి. ఆయన చేసిన అద్భుతాలు కూడా కొన్నే మనకి బైబిల్లో రాయబడ్డాయి. కానీ బైబిల్లో రాయలేనివి యోహానికి తెలిసినవి ఎక్కువ ఉన్నాయంటే అర్థం ఏంటి అంటే యేసుప్రభు వెనకాతల యోహాను ఎక్కువ ఒంటరిగా వెళ్ళుంటాడండి. మిగిలిన 2 శిష్యులు వెళ్ళుండరు, మిగిలిన 12 మంది వచ్చుండరు, కానీ యోహాను వెళ్ళుంటాడు. కనుక అనేకం నాకు తెలుసు, అవన్నీ రాయలేదు, అనేకం నాకు తెలుసు అనే మాట మాట్లాడుతున్నాడు. ఎంత వెంబడించాడో చూడండి యోహాను, ఎంత వెంబడించాడో చూడండి. అతను సొంత అన్నయ్య యాకోబుని కూడా దాటి ఆయన ఏం చేశాడమ్మా, యేసుప్రభుని అధికంగా ప్రేమించినట్టుగా చూస్తున్నాం. అదే యోహాను సువార్తలో 21వ అధ్యాయం 25వ వచనంలో చూస్తే అక్కడ ఏమంటున్నాడంటే ఆయన చేసిన కార్యాలు అనేకములు ఉన్నాయి, అయితే అవన్నీ కూడా గ్రంథాలుగా రాస్తే, ఆయన చేసిన పనులన్నీ కానీ ఆ గ్రంథాలుగా రాస్తే ఆ గ్రంథాలన్నీ పెట్టడానికి భూలోకం చాలదన్నాడు. అంటే మనం చూడండి, ఒక్క బైబిల్నే మనం పట్టుకొని ఎక్కడికైనా వెళ్ళాలంటే చిరాకు మనకు. అబ్బా బైబిల్ పట్టుకొని అన్ని చోట్లకి ఏం వెళ్తామండి అనేసి బైబిల్ మానేస్తున్నాయి. ఈ మయ నా ఫోన్ వచ్చింది కదా, సెల్ ఫోన్లోనే బైబిల్ వచ్చేస్తుంది. కాబట్టి ఆ ఫోన్లో చూద్దారులే, ఫోన్లో చూసి చదువుదారులే బైబిల్ అని స్టేజ్ మీదకి కూడా కొంతమంది స్టైల్గా సెల్లొట్టుకుని వెళ్ళి సెల్లోని ఇలా జూమ్ చేసి చదువుతున్నారండి. చాలా తప్పండి. అంటే సెల్ ఫోన్లో బైబిల్ చదవకూడదని నేను చెప్పడం లేదు, చదవాలి. ఎప్పుడు మనం ఏదో ప్రయాణంలో ఉంటాం, రైలు ఎక్కుతాం, అక్కడ ఏదో పని మీద వెళ్తాం, మధ్యలో ఖాళీ దొరికింది, ఈ సందర్భంలో ఏదైనా బైబిల్ చదువుదామని మొబైల్లో ఉంటాయి కాబట్టి అక్కడ బైబిల్ పట్టుకెళ్ళలేదు కాబట్టి అలా చదువుకోవచ్చండి. ఏదో పనిలో ఉన్నప్పుడు, ప్రయాణంలో ఉండేటప్పుడు, తిరుగున్నప్పుడు, సమయానుకూలంగా మనకి అవకాశం లేనప్పుడు బైబిల్ చదువుకోవాలన్నప్పుడు మొబైల్లో చూసుకోవాలండి. అంటే మన ఇంట్లో ఉన్నప్పుడు, బైబిల్ పక్కలో ఉన్నప్పుడు, బ్యాగ్లో ఉన్నప్పుడు కూడా సెల్లోనే చూడొచ్చా? చర్చిలో కూడా వాక్యం చెప్పేటప్పుడు కూడా మొబైల్లో చూసి చెప్పాలా వాక్యం? అది తప్పండి, అది చెడ్డ మాదిరి. అడుకొని యోహాను సువార్త 21వ అధ్యాయం 25వ వచనంలో ఆయన చేసిన కార్యములు అనేకములు కలవు, అవన్నీ వ్రాస్తే ఆ గ్రంథాలు పట్టడానికి భూలోకమే చాలదు అని ఇక్కడ చెప్తున్నాడండి. అంటే యేసుప్రభు వెంట మరి ఎంతగా తిరుగుంటాడు, ఎన్ని పనులు చూసుంటాడు. యేసుప్రభు చేసిన పనులు రాయాలంటే గ్రంథాలు చాలవు, ఈ భూలోకమే చాలదనే మాట స్టేట్మెంట్ ఇచ్చాడంటే ఎన్ని పనులు చూస్తుంటాడండి యోహాను. మిగిలిన వాళ్ళు ఎవరు ఆ మాటలు అన్నారా? మిగిలిన వారు ఎవరు ఆ మాట అనలేదండి. ఈయనొక్కడే ఆ మాట రాశాడు. యోహాను ఎంత సన్నిహితంగా ఉన్నాడో చూడండి. సంఘానికి స్తంభముగా ఎంచబడ్డం మాత్రమే కాకుండా యేసు ప్రేమించిన శిష్యుడు అనే పేరుంది. ఇంకే పేరుందండి, ఆ యేసుప్రభు రొమ్మున ఆనుకొనిన వాడు అనే పేరు సంపాదించాడండి. అంటే మంచి పేర్లు అనేవి, మంచి పేరు అనేటటువంటిది మన క్యారెక్టర్ బట్టి వస్తుందండి, మన జీవితం బట్టి వస్తుంది, మన గుణాన్ని బట్టి, మనం చేసే పనులు బట్టి మనకి పేర్లు పెడతా ఉంటారండి. ఈరోజు మనకు అలాంటి గుర్తింపు ఉందా, మనకు అలాంటి పేరు ఉందా? ఒకవేళ ఎవరైనా ఒక మనిషిని మనం పొగిడామనుకోండి, మనం పక్క వాళ్ళు మనం అసూయపడుతుంటామండి. ఎందుకంటే వాళ్ళంటేనే ఇష్టం, మేమెంత ఇష్టం లేదు అని బాధపడుతుంటామండి. అది చాలా తప్పు. మేము మంచి పేరు సంపాదించుకోవాలి, మేము మంచి పేరు తెచ్చుకోవాలి. ఏమండి, మేము చర్చికి టైంకి రాకపోవడం వల్ల కదా మా మీద కోపడతారు మా సేవకులు. మేము టైంకి చర్చికి వెళ్ళిపోతే మమ్మల్ని కూడా గౌరవిస్తారు కదా అనుకోవాలండి. మేము మా రాబడిలో దేవుడికి దశంభాగం తీయటం లేదు, ఆ పేదరాలు తీస్తుంది, ఆ విధవరాలు తీస్తుంది, నేను తీయలేకపోతున్నాను. అందుకే కదా మా సేవకుడు నా మీద కోపంగా ఉంటారు. నేను కూడా ఎందుకు అలా మారిపోకూడదు, నేను ఎందుకు అలాగా దేవుడికి ఇవ్వకూడదు అని మనలో మనం పరివర్తన రావాలండి. మనం సంఘంలో పరిచర్య వాళ్ళు చేస్తున్నారు, వాళ్ళు గౌరవిస్తున్నారు, మరి నేను ఎందుకు చేయట్లేదు? నాకు బాధ్యత లేదా? మా ఇల్లు నేను దుచ్చుకోనా?
మా ఇంట్లో పనులు మేము చేసుకోవట్లేదా? మరి మందిరంలో పని నాది కాదా? మందిరం నాది కాదా? నేను అందులో సభ్యుడిని కాదా? నాకు బాధ్యతలు లేవని ఎవరికి వాళ్ళమో ఒకవేళ అలా అనుకుంటే కోపాలు వస్తాయండి. కాబట్టి ఈ కోపాలు పడేవాళ్ళు చాలా డేంజర్ అండి. అంటే వాళ్ళతోనే పోదండి, వీళ్ళు వెళ్ళి ఏం చేస్తారంటే ఇంకో అమాయకుడిని బాధ డిస్టర్బ్ చేస్తారండి. ఒరే చూసావా, వాళ్ళు ఒక కులం కదా, అందుకని వాళ్ళని బాగా ప్రేమించుకుంటున్నారు, మనం వేరే కులం కదా అందుకని మనల్ని ఇలా చూస్తున్నారు అని ఏదో వంక పెట్టి గొడవలు పెట్టి సంఘాల్లో ఈరోజు చాలా సంఘాల్లో గొడవలు పడిపోవడానికి కారణం ఎవరంటే విశ్వాసులు ఎప్పుడు గొడవ తేరండి. ఎవరైతే ఈ డౌన్గా ఉంటారో, ఎవరైతే సంఘానికి స్తంభాలుగా ఉండరో వాళ్ళ వల్ల ప్రమాదం. ఎవరైతే ఉరుమిడి వారుగా ఉండరో వాళ్ళ వల్ల ప్రమాదం అండి. ఎవరైతే యేసుప్రభు రొమ్మును అనుకోరో వాళ్ళ వల్ల ప్రమాదం. ఎవరైతే క్రీస్తు శిరస్సును హత్తుకోకుండా ఉంటారో వాళ్ళ వల్ల ప్రమాదం అండి. వీళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళు బాగుపడరు, బాగుపడేవారిని బాగుపడినవరు. వీళ్ళు పరిచర్య చేయరు, చేసేవారిని చూసి ఓర్చుకోరు. వీళ్ళు దేవుడికి ఎవరు, ఇచ్చేవారిని చూసి బాధపడుతుంటారు. ఇలాంటి వాళ్ళ వల్లనే సమస్యలు వస్తాయి, కానీ మంచివారి వల్ల ఎప్పుడు సమస్యలు రావండి. యోహాను మరి ఈ మిగిలిన ఇద్దరిని ఎంత డామినేట్ చేశాడంటే యేసుప్రభుని అప్పగించిన తర్వాత సిలువకు ఆయన్ని వేలాడదీసే వరకు కూడా యేసుప్రభుని విడిచిపెట్టకుండా ఆయనతో పాటు ఉన్నవాడు, యేసుప్రభు మరణాన్ని కళ్ళారా చూస్తూ ఆయన పాదాల దగ్గర ఉన్నవాడు ఎవరైనా ఉన్నారంటే 12 మంది శిష్యుల్లో కూడా ఒక్కడే మిగిలాడండి, యోహాను ఒక్కడే. అందరూ పారిపోయారట. పేతురు కొంతవరకు వెనకాతలు వెళ్ళాడు రహస్యంగా, కానీ చిన్న పిల్లాట నువ్వు యేసుప్రభుతో తిరిగావు కదా అని చెప్తే, లేదండి నా అమ్మతోడు నాన్నతోడు నేను ఎప్పుడు యేసుప్రభుని చూడలేదని అబద్ధాలు చెప్పి అక్కడి నుంచి పారిపోయాడండి పేతురు. కానీ యోహాను మాత్రం చూడండి, రొమ్మును అనుకున్నవాడు కనుక ఎలా ఉన్నాడండి, యేసుప్రభు చనిపోయే వరకు కూడా సిలువ వేయబడే స్థలంలో ఉన్నాడండి యేసుప్రభు దగ్గర. అందుకనే యేసుప్రభు వారు ఆయన తల్లి బాధ్యత, యోహాను సువార్త 19:26 యేసుప్రభు చనిపోతూ వాళ్ళ అమ్మగారు బాధ్యత ఎవరికి అప్పగించాలనుకున్నాడండి. నేను బాధ్యత అప్పగించడం ఏంటంటే, ఆవిడకి పిల్లలు ఉన్నారు కదా, 3 కొడుకులు ఒక కూతురు ఉంది. 3 కొడుకులు ఉన్నారు, కానీ 3 కొడుకులు కూడా ఎటువంటి వారంటే అవిశ్వాసులు. ఈ అవిశ్వాసులకి నా తల్లి బాధ్యత అప్పగించినా కానీ వాళ్ళు పోషించరో, వాళ్ళు చూసుకోరో అమ్మని అని చెప్పి అమ్మ బాధ్యతను ఎవరికి అప్పగించారండి యేసుప్రభు? ఈ యోహానికే. అమ్మా ఇదిగో నీ కుమారుడు అనే ఒక కొత్త కుమారుడిని యేసుప్రభు వారు ఏదో అంటారు కదా, కలిసి వచ్చే కాలం వస్తే నడిచొచ్చే కొడుకు వస్తాడని. మరీకి నడిచొచ్చే కొడుకుగా ఎవరున్నారండి? యోహానండి. ఏమంటే మా అమ్మని నేను చూడలేకపోతున్నాను, మీ అమ్మని ఏం పోషిస్తాను అన్నాడండి. వెంటనే తీసుకెళ్ళిపోయాడట వాళ్ళ ఇంటికి, వెంటనే రాయబడింది అక్కడ, వెంటనే వాళ్ళ అమ్మని తీసుకెళ్ళిపోయాడటండి. అలాంటి యోహాను మరి ఎంత గొప్పవాడో చూడండి. యేసుప్రభు వెనకాతల స్వార్థ పరిచర్య చేశాడు, వ్యాపారాలు వదిలేశాడు, ఉద్యోగాలు వదిలేశాడు, ఆ చేపల వ్యాపారం వదిలిపెట్టాడు, తండ్రిని విడిచిపెట్టాడు, మంచి పేరు సంపాదించుకున్నాడు. చివరికి యేసుప్రభు మరణం వరకు కూడా నమ్మకంగా ఉన్నాడు. యేసుప్రభు చనిపోయిన తర్వాత వాళ్ళ అమ్మ బాధ్యత కూడా తీసుకున్నాడండి. మీ అమ్మను పోషించే బాధ్యత నాదని మీరు ధైర్యంగా చనిపోండి, మీరు నిర్భరంగా ఉండండి, మీ అమ్మగారికి కన్నీళ్ళు రాకుండా నేను చూసుకుంటాను, మీ అమ్మగారు చనిపోయే వరకు నేను ఆమెకు తోడుగా ఉంటానని మాటిచ్చి యేసుప్రభుని సంతోషపెట్టిన వ్యక్తి అండి. ఒకవేళ యేసుప్రభు ఎన్ని మంచి పనులు చేసినా చివరి రోజున వాళ్ళ అమ్మగారి బాధ్యత కానీ ఎవరికి అప్పగించకుండా చనిపోయి ఉంటే అది మనశ్శాంతి ఉండేదా? ఉండేది కాదు. యేసుప్రభుకి మనశ్శాంతిని ఇచ్చాడండి చనిపోయే ముందు యోహాను. నీ తల్లి బాధ్యత నాది, నేను చూసుకుంటాను అని వెంటనే యేసుప్రభు చూస్తుండే కానీ తల్లిని తన ఇంటికి తీసుకెళ్ళినట్టుగా అక్కడ మనం చూస్తూ ఉన్నామండి. అంటే ఈ బుద్ధి ఎలా వచ్చింది ఇతనికి అంటే యేసుప్రభుకు ఒక దినాన్ని మాటిచ్చారండి వీళ్ళు. అసలు చూడండి యోహాను సువార్త 20 20-24 మనం చూస్తే ఇక్కడ జబదయి కుమారుల తల్లి అంటే యోహాను యాకోబుల తల్లి ఒకరోజు యేసుప్రభు దగ్గరికి వచ్చి ఒక కోరిక కోరిందట. అయ్యా నాకు ఒక చిన్న కోరిక ఉందండి అని వచ్చిందట. చెప్పమ్మా, ఏంటమ్మా నీ కోరిక, చెప్పు నేను తీరుస్తానన్నాడు యేసుప్రభు. ఇప్పుడు ఏమన్నదంటే, అయ్యా నా కొడుకులు ఇద్దరు అన్ని వ్యాపారాలు అన్నీ వదిలేసి నీ దగ్గరికి వచ్చారు, మమ్మల్ని వదిలేసి వచ్చేసారు, కాబట్టి పరలోక రాజ్యంలో నువ్వు పరలోక రాజ్యం వెళ్తావు కాబట్టి నా కొడుకులు కూడా నీతో వస్తారు నాకు తెలుసు. అయితే పరలోక రాజ్యంలో కూడా నా కొడుకులు ఇద్దరు నీ పక్కన ఒకడు, ఇటు పక్క ఒకడు, అటుపక్క ఒకడు ఉండాలన్నదండి. పరలోక రాజ్యంలో నా కొడుకులు ఇద్దరు
నీ కుడిపక్క ఒకడు, నీ ఎడం పక్క ఒకరు ఉండాలి. ఏమి మంచి కోరిక చెడ్డ కోరికండి అది? ఏమంటే ఆమె డబ్బు అడిగిందా, వెండి అడిగిందా, బంగారం అడిగిందా? ఏం అడగలా. ఈ భూమి మీద ఎలాగైతే నా కొడుకులు ఇద్దరు నీతో ఉన్నారో, దగ్గరలో ఉన్నారో, బాగా అత్తుకొని ఉన్నారో, చనిపోయిన తర్వాత పరలోక రాజ్యంలో కూడా నా కొడుకులు ఇద్దరు నీ పక్కన పక్కన ఉండాలన్నాడు. అంటే అప్పుడు యేసు ప్రభు, అమ్మ అది నా చేతిలో లేదమ్మా. పరలోక రాజ్యంలో నా పక్కన ఎవరు ఉండాలో, నా ముందున ఎవరు ఉండాలో నిర్ణయించేది ఎవరంటే నా దేవుడండి, నా తండ్రి. అది నా చేతిలో లేదు. అయితే నీ పిల్లలు పరలోక రాజ్యం రావాలంటే నా గిన్నెలోనిది తాగాలి. అది చిన్న విషయం కాదు. నా గిన్నెలోనిది తాగాలి అన్నారు. నా గిన్నెలోనిది తాగలరా అని అడిగారు అటండి యేసు ప్రభు. అప్పుడు మేము తాగలమండి అన్నారటండి ఆ శిష్యులు ఇద్దరు. ఈ యోహాను యాకోబులు ఇద్దరు ఏమన్నారండి? నీ గిన్నెలోనిది మేము తాగలము అంటే ఇంతకీ గిన్నెలోని తాగడం ఏంటిదండి? అక్కడ గిన్నె అంటే ఏంటంటే శ్రమలు. యేసు ప్రభు అనుభవించబోయే శ్రమలు. బాబు పరలోక రాజ్యంలో నా పక్కనే ఉండాలని మీరు కోరుకుంటున్నారు, మీ అమ్మగారు కోరుకుంటున్నారు. మరి పరలోక రాజ్యంలో నా పక్కన ఉండాలంటే మీరు నా గిన్నెలోనిది తాగాలి. అంటే నేను ఎలాంటి శ్రమలు పొందానో మీరు అవి పొందగలరా? నా కోసం పొందగలరా? నా కోసం చావగలరా అని అడిగాడు. ఇప్పుడు వాళ్ళు పొందేస్తామండి అన్నారట. అన్న మాట ప్రకారంగానే చచ్చిపోయే వరకు కూడా యేసు ప్రభు అనుభవించిన శ్రమలన్నీ అనిపించారండి. మాటిచ్చారు యేసు ప్రభుకి, నీ గిన్నెలోనిది మేము తాగుతామండి. మాట నిలబెట్టుకున్నారండి. మాటిచ్చి మాట నిలబెట్టుకున్నారు. లోకంలో చాలామంది రాజకీయ నాయకులు ఇలాంటి వాళ్ళు చూస్తాం. ఎన్నికల ముందు బోల్డ్ మాటలు ఇస్తారండి, తర్వాత మాటలు తప్పుతారండి. కానీ యేసుప్రభు శిష్యులు ఈ యాకోబు యోహాన్ అనేవాళ్ళు, వీళ్ళిద్దరూ ఉరుమిడివారని పేరు తెచ్చుకున్నారు కదండి. యేసుప్రభు రొమ్మును ఆనుకునేవాడని పేరు తెచ్చుకున్నాడంటే ఈ పేరు వెనకాతల ఏముందంటే మాట. యేసుప్రభుకి ఇచ్చిన మాట, నీ గిన్నెలోనిది మేము తాగుతాం. అంటే నువ్వు ఎలాంటి శ్రమలు అనుభవించావో అలాంటివి మేము కూడా అనుభవిస్తాము అని మాటిచ్చారండి. మాటిచ్చిన ప్రకారంగానే చూడండి, అపోస్తలుల కార్యములు 12:2 ఇక్కడ యాకోబు కనపడుతున్నాడు. అంటే యోహాను యొక్క అన్నయ్య. ఆ యాకోబు కూడా మాటిచ్చాడు కదండి. మాటిచ్చిన ప్రకారంగానే శిరస్సు ఖండించబడ్డాడటండి. హేరోదు అనేవాడు యేసు ప్రభు గురించి ప్రకటిస్తున్నందుకు ఏం చేశారండి? యాకోబుని హతసాక్షిగా చేశాడు. అంటే చంపేశాడు. బతికుండగా పీక నరికించేశాడండి. శిరస్సు ఖండింపజేశాడు యేసుప్రభుని ప్రకటించినందుకు. అంటే 12 మంది అపోస్తలులలో మొట్టమొదటిగా హతసాక్షి అయింది ఎవరంటే యాకోబండి. మాటిచ్చాడా? గిన్నెలోని తాగుతానన్నాడండి. తాగుతానని మాటిచ్చినందుకు మొట్టమొదటిగా శిరస్సు ఖండించబడిన వారు ఎవరంటే యాకోబు. మరి యోహాను ఏం తక్కువ తినలేదండి. యోహాను యేసుప్రభు గురించి సువార్త ప్రకటించినందుకు పద్మాసు దీపంలో వేయబడ్డాడండి. పద్మాసు దీపం అంటే ఎలా ఉంటుందో తెలుసండి? అంటే ఒక అండమాన్ జైలు లాంటిది. చుట్టూ నీరు, ఉప్పు నీరు, మధ్యలో ఒక రాళ్ళు దిబ్బ. పగలంతా విపరీతమైన ఎండ, కాళ్ళు కాలిపోతాయండి. రాత్రి అయితే భయంకరమైన చలి. చుట్టూ సముద్రం ఉండడం వల్ల రకరకాలైనటువంటి పాములు, రకరకాలైనటువంటి జీవులు ఆ దీవిలో తిరుగుతూ ఉంటాయి. అంటే ప్రతి క్షణం ప్రతి నిమిషం కూడా నరకమండి ఆ దీవి. అటువంటి జైల్లో యోహానుని పడేశాడండి. ఎవరు? ఆ డొమిషియన్ అనే చక్రవర్తి యేసుప్రభుని ప్రకటించినందుకు ఈ శిష్యుడైనటువంటి యోహానికి అటువంటి శిక్ష వేశాడండి. తగిన వాళ్ళందరికీ పీకలు నరికేసి బాగానే చంపేశాడు. కానీ ఈయనకు మాత్రం ఒక్క రోజులో చావకూడదు, ఇతను చాలా కాలం నరకం అనిపించి చావాలనే ఉద్దేశంతో అలాంటి జైల్లో పెట్టాడండి. ఎవరండి అలాంటి దానికి వస్తాం? మనమైతే ఒప్పుకుంటామండి? మనమైతే అసలు యేసుప్రభుని ఎరగమని దండం పెట్టేసి ఆ జైలు నుంచి తప్పించుకోవడానికి చూస్తామండి. కానీ వాళ్ళు ఆ శ్రమలన్నీ అనుభవించాడండి. ప్రకటన గ్రంథం రాశాడండి. అపోస్తలుడైన పౌలు 21 పుస్తకాలు కొత్త నిబంధనలో ఉంటే 21 పుస్తకాల్లో 14 పుస్తకాలు పౌలు రాశాడండి. పౌలు 14 పుస్తకాలు రాస్తే పౌలు తర్వాత ఎక్కువ పుస్తకాలు రాసింది ఎవరంటే యోహానే. యోహాను 5 పుస్తకాలు రాశాడండి. ఏంటంటే 5? ఒక సువార్త, 3 పత్రికలు, ఒక ప్రకటన గ్రంథం. మొత్తం ఎన్ని? 5 పుస్తకాలండి.
5 పుస్తకాలు రాసి యేసుప్రభు జీవిత చరిత్రను చెప్పడం మాత్రమే కాకుండా యేసుప్రభు ప్రేమ ఎంత గొప్ప ప్రేమో ఎక్కువగా యేసుప్రభుని ప్రేమించిన వాడు కనుక